రామారావు గారు వైసీపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామారావు గారు, ఏపీలో మంత్రుల పనితీరు బాగాలేదని ఆయన కేబినెట్ భేటీలో చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పడాన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా నమస్కారం అండి, మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు అట్లాగే వీక్షకులకు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ఏడాది పాలనా వైఫల్యం మనకి ప్రస్ఫుటంగా కనిపించిందండి. ఎందుకంటే మంత్రివర్గం కూర్పు విషయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి తన కుమారుడిని మరలా లోకేష్ ను మంత్రిగా, కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు ఇచ్చి మంత్రిగా పెట్టడం, ఆయన డిఫాక్టో సీఎం గా వ్యవహరించడం మనం తెలిసిందే. అట్లాగే మంత్రివర్గ కూర్పులో కూడా లోకేష్ బాబు టీముని కొంతమందిని ఆ రోజు ఇంట్రొడ్యూస్ చేశారు. సీనియర్లందరూ కూడా పక్కన పెట్టి సమర్థవంతులైనటువంటి ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టి చేశారనేది ప్రజలందరూ చర్చించుకుంటున్నటువంటి విషయం. మరి ఇదే కోవలో మనం చూసాం పవన్ కళ్యాణ్ అంశం కూడా. పవన్ కళ్యాణ్ గారు గతంలో భారీగా లెక్చరర్లు ఇచ్చేవాళ్ళు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, మేము వారసత్వ రాజకీయాలు భారతదేశంలో ఉండటానికి వీల్లేదు, మోడీని చూసి నేర్చుకోవాలా, ఇవన్నీ చెప్పేవాళ్ళు. మరి ఈ రోజు ఏం చేస్తున్నారండి? ఎక్కడో నాగబాబు తెలంగాణలో నివాసం ఉంటాడు, ఆయన ఇచ్చి ఎమ్మెల్సీని చేసి తన అన్నను మళ్ళీ మంత్రి పదవి కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు లేదా అంటే ఇది కుటుంబాలు పంచుకుంటున్నటువంటి అధికారం తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడుందండి? ఇక్కడ ఒకవైపున రాజు యువరాజుగా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు వాళ్ళ యొక్క విధానం చేస్తా ఉన్నారు. అసలు వీళ్ళ విధానం కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, విభజన ఆంధ్రప్రదేశ్ ని మొదట్లో 2014 మధ్య సన్ రైజ్ కంట్రీగా ప్రకటించి దానికి సీఈఓ అని చెప్పి ఇతర దేశాల్లో ఈయన ఒక ప్రధానిగాను లేకపోతే అధ్యక్షుడిగాను ఇది ఒక దేశంగాను భావించి చేసినటువంటి విధానంలోనే వీళ్ళ నియంతృత్వ నిరంకుశ పోకడలు ఉన్నాయండి. అక్కడే కదా మోడీ గారు వీళ్ళకి మొట్టికాయలు వేసింది ఆ పీరియడ్ లో. మీరేందయ్యా బయట దేశాల్లో రాష్ట్రాన్ని దేశంగా చూపిస్తున్నారనేది ఆ రోజు చాలా వివాదాస్పదమైనటువంటి అంశం అండి ఇది. అట్లాగే ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వంలో మంత్రులందరూ కూడా చాలా ఓపెన్ గా వీళ్ళందరూ కూడా కౌంటర్లు తెరిచి అవినీతికి పాల్పడుతున్నారండి. ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా బియ్యం, ఇసుక, అట్లాగే వైన్ షాపుల నుంచి 25% లాభాల్లో కమిషన్, వీటితో పాటు ల్యాండ్ కన్వర్షన్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడన్నా ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా ఒక్క పట్టాదారు పాస్బుక్ ఇచ్చినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయండి? అంటే ఇక్కడ రెవెన్యూ యంత్రాంగాన్ని చూసి అట్లాగే రెవెన్యూ యంత్రాంగం మీద ఎక్కడైనా చర్యలు గైకొన్నటువంటి మాట, ఎక్కడైనా చర్యలు తీసుకున్నటువంటి విధానం ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా జరిగిందండి? ఇది ఈ యొక్క పాలనా వైఫల్యానికి ఏదైనా సరే ఒక ఉదాహరణ ఉందంటే ఇదే మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. అట్లాగే మనం చూస్తున్నాం పాలనా వైఫల్యం ఏ విధంగా ఉంటుందంటే రైతాంగం అంతా కూడా మద్దతు ధర లేక, మద్దతు ధర కంటే తక్కువకి అపరాలు, ధాన్యం కొనుగోళ్లు, పొగాకు రైతులు దగా పడ్డారు. అట్లాగే మిర్చి రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. నిన్ననే మనం చూసాం కదండి, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మామిడి రైతులు అయితే పెప్సీ, కోకో కోలా, పార్లే కంపెనీలందరూ కూడా వాళ్ళంతా కూడా సిండికేట్ అయ్యి. కానీ రామారావు గారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్పిన దాంట్లో ఏంటంటే వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, రైతుల గురించి చెప్తున్నారు కదా. ఒక నిమిషం ఈ రైతుల గురించి చెప్పేటప్పుడు కూడా ముఖ్యంగా మామిడి రైతుల గురించి కానీ లేకపోతే పొగాకు రైతుల గురించి చెప్పినప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అలాంటి విషయంలో మీరు తిప్పి కొట్టలేకపోతున్నారనే అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఓవరాల్గా వాళ్ళ పనితీరు గురించి కాదు, ప్రధానంగా వాళ్ళకి దిశానిర్దేశం చేసే ఉద్దేశంతోనే అలా చెప్పారని చెప్పి టీడీపీ నాయకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క మోసపూరితమైనటువంటి విధానాలు, అబద్ధాలు, ఏదైతే సోషల్ మీడియా సాక్షిగా వాళ్ళు చేసేటటువంటి విషపూరితమైన ప్రచారం అండి. ఐటీడీపీ వారికి నెలకి 40,000 నుంచి 60,000 రూపాయలు జీతాలు ఇచ్చి 100 మందిని అపాయింట్ చేసుకుని ఇది సోషల్ మీడియా వేదికగా ఏది ఒకేసారి చెడును కూడా 10 సార్లు కనుక మంచి ప్రచారం చేస్తే అది మంచి అవచ్చు అనేది. అంటే వీళ్ళు ఒక విధానంలో ఉన్నారు, మేనేజ్ చేయాలి, ప్రజల చెవుల్లో పూలు పెట్టి మరొకసారి మోసం చేయాలనేటువంటి తాపత్రయంతో వీళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి తప్ప తెలుగుదేశం వాళ్ళకి ఎక్కడ నిబద్ధత లేదు. వాళ్ళు చేసినటువంటి రాజకీయ విధానం కూడా ప్రజాస్వామ్యయుతమైనది కాదు. మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని మారణకాండలు, ఎన్ని గ్రాబ్లింగ్లు వీళ్ళే చెప్తారండి. పైకేమో చంద్రబాబు నాయుడు గారు ఏంటి మంత్రులు సరిగ్గా పనిచేయట్లేదు అంటారు. ఎందుకంటే తన మీద ఉండేటటువంటి వ్యతిరేకత, తన కుమారుడు లోకేష్ బాబు మీద ఉండేటువంటి వ్యతిరేకతను వాళ్ళు మాఫీ చేయడం కోసం మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద పడతారు. ఇది సహజం. ప్రకాష్ కూడా ఒక ఎమ్మెల్యేని ఉద్దేశించి కూడా మాట్లాడాడు. ఇంటర్నల్ గా ఆయన ఇంకా కౌంటర్లు ఇంకా 2 ఎక్కువ తెరిచాడంట. ఈ పరిస్థితి ఉందండి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో. లోపాయికారిగా ఒక రకమైనటువంటి ఆజ్ఞలు, సూచనలు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళ అనుకూల మీడియా మొత్తం కూడా
ఆ ఎమ్మెల్యేలను మంత్రులను టార్గెట్ చేస్తా ఉంటారు. ఇంకోటి ఉందండి. రామారావు గారు మీరు సోషల్ మీడియాతో టీడీపీ టార్గెట్ చేస్తుందని చెప్తున్నారు, కానీ వాళ్ళు రివర్స్లో చెప్తున్నారు. అసలు ఆ సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే వైసీపీ మీడియాలో కానివ్వండి, పర్టికులర్గా టీడీపీకి సంబంధించిన కార్యక్రమాలన్నింటిపైన దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తూనే మన జరిగిన ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యే మీద చేసిన వ్యాఖ్యల గురించి కూడా చంద్రబాబు నాయుడు నా కేబినెట్ భేటీలో ప్రస్తావించడం జరిగింది. ఇలాంటి వాటి విషయంలో కూడా ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారనే విషయంలోనే ఆయన చెప్పడం జరిగింది. సంవత్సర కాలంగా కొన్ని టీవీ ఛానల్ ప్రసారాలు ఈ రాష్ట్రంలో నిర్బంధించబడ్డాయి. కేబుల్ ఆపరేటర్లు బెదిరించి ప్రసారాలు నిలిపేశారు కదండి. సాక్షి కానీ, TV9 కానీ, NTV లాంటివి చాలా చోట్ల నిషేధించారు. దాన్ని ఇప్పుడు కూడా ప్రసారాలు చేయట్లా. వీళ్ళకి ఎందుకు భయము? ఇది ఒక్కటేనండి వీళ్ళ నియంత్రణతో పోకడలకు, వీళ్ళ యొక్క ప్రచార విధానానికి తార్కాణం ఇదే. మీకు ఏ ఛానల్ వస్తే మీకేంటి? మీరు నిజంగా కనుక నిబద్ధతతోటి అవినీతి రహితంగా న్యాయపరంగా పరిపాలన చేస్తుంటే కొన్ని ఛానళ్లను నిషేధించి కొన్ని ఛానళ్ల యొక్క ప్రసారాలను అడ్డుకట్ట వేసేటటువంటి సంస్కృతి మీకు ఎందుకంటే సంవత్సర కాలంగా ఇది కాదా కక్షపూరితమైన రాజకీయం? ఛానళ్ల మీద మీ యుద్ధం ఇది సమంజసమా? దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ముఖ్యంగా ఈ మహిళా ఎమ్మెల్యేల గురించి మీరు మాట్లాడిన విషయం గురించి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. దానికి సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారనేది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఈ విషయంలో వైసీపీ చేసిన పనిని సమర్థించుకుంటుంది అనే విషయాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదండి, ఆయన క్రెడిబిలిటీ లేదు. అందుకే పవన్ కళ్యాణ్ అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా? చంద్రబాబు గారు ఏ మాట చెప్పినా దానికి ఇంకో కోణం ఉంటుందండి, రివర్స్ లో ఉంటుంది కదా. రామారావు గారు మనం చూసాం సూపర్ 6 నేను సంపద సృష్టిస్తా, నిరుద్యోగ వృత్తి ఇస్తాను, బీసీ మహిళలకు నేను కానుకలుగా ఇస్తాను అన్ని చెప్పి ఈరోజు మడమ తిప్పినటువంటి విధానం మనం చూస్తున్నాం. గతంలో కూడా రైతాంగానికి పూర్తి రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టాడు కదండి. 3 విడతలు ఇచ్చి దాన్ని 1,00,000 తగ్గించి 3 విడతలు ఇచ్చి చివరి 2 విడతలు ఎగ్గొట్టాడు. డ్వాక్రా మహిళలకు ఎగ్గొట్టారు. ఈయన ఎప్పుడు కూడా సంక్షేమం విషయంలో అబద్ధాలు మాట్లాడి అధికారం కోసం మోసపూరితమైనటువంటి మేనిఫెస్టో అండి. నేను అడిగేది అది కాదు రామారావు గారు. నిన్న చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరు మీద ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేశారంటే వైసీపీ దుష్ప్రచారాలు చేస్తుంది, ప్రధానంగా మహిళలపై చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తుంది, ఇలాంటి వాటి విషయంలో ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ముఖ్యంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి ఆయన ప్రస్తావించాడు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్ట్ అంటారా మీరు? ఇక్కడ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటేనండి, వైసీపీ మీద దుమ్మెత్తిపోయింది, నన్ను నా కుమారుడిని రక్షించండి, మా మీద మాట పడితే మీరు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? అసలు వాళ్ళు చేసినటువంటి తప్పులకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడండి? ఎమ్మెల్యేలనే కాదు, లోకేష్నే చొక్కా పట్టుకున్నారు కదండి కొన్ని కాన్స్టిట్యున్సీలో పర్యటనకు వెళ్ళినప్పుడు. ఎందుకయ్యా మీరు హామీలు ఇచ్చి ఎందుకు అమలు చేయట్లేదని నిలదీసినటువంటి అంశం కూడా ఉంది. వీటన్నిటిని తప్పించుకోవడానికి, లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకతను కొంతమంది మంత్రుల మీదను ఎమ్మెల్యేల మీదను నెట్టుకోవడానికి ఇది ఒక పొలిటికల్ గేమ్, మైండ్ గేమ్. పొలిటికల్ ప్లాన్ చేయడంలో చంద్రబాబు నుంచి ఆరితేరిన వాళ్ళు లేరు కదండి. ఇందాక సత్యనారాయణ గారు చెప్తున్నారు భారతదేశం గర్వించదగినటువంటి పొలిటీషియన్ అని. ఎక్కడ గర్వించమండి? ఏదన్నా ఒక పథకం, ఆయన తెచ్చినటువంటి ఏదైనా ఒక పథకం కానీ, ఒక మంచి కానీ, ఒక మేలు కానీ ప్రజల్లో ఉందా చెప్పమనండి. డ్వాక్రా దీపం పథకం ఇవన్నీ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టి కాదంటారా? రైట్. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం అండి, నేను రాజకీయమే మోసపూరితమైనటువంటి విధానము. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నాను కదా, మాట్లాడినామండి. రామారావు గారు